వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూడాలనుకుంటే 1:5 అయితే పెట్టుకొనైతే చూడండి. అండ్ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే చూసాను. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అంటే, సో, ఇవాళ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మహేష్, సాండ్రా వాళ్ళైతే వస్తారు. అండ్ ఈ వీక్ మొత్తం వీక్ ఆఫ్ బ్యాలెన్స్ కపుల్స్ మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పి టెస్ట్ అయితే చేస్తున్నారు. సో, దానికి సంబంధించిన టాస్క్‌లయితే పెడుతున్నారు. సో, ఈరోజు కూడా ఒక టాస్క్ అయితే జరుగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన మహేష్, సాండ్రా వాళ్ళు కూడా వస్తారు. సో, చాలామంది మహేష్, సాండ్రా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉండుంటారు నాకు తెలిసినంత మటికి. సో, వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో, వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయటం, వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ గో. సో, ఓపెనింగ్‌లోనే సిద్ధు, సోనియా వాళ్ళు ప్యారడైజ్ రూమ్‌లో అయితే ఉంటారు. అండ్ రంగయ్య అంటే మాస్టర్ అనమాట. సో, పక్కలు సర్దడం, తనకు కావాల్సిన పనులన్నీ చేపించుకుంటూ ఉంటారు. సో, ఈ లోపల కళ్యాణ్, వాసంతి వాళ్ళైతే వస్తారు. వెరైటీగా ఎలా వస్తారంటే, వాసంతి యొక్క చున్నీని కట్టేసుకొని ఉంటాడనమాట కళ్యాణు. సో, ఎందుకు కట్టేసుకున్నావు, ఏంటి కొంగున అని అడిగితే, సో, అందరూ చెప్తున్నారు మాకు, మేమిద్దరం ఒకే చోట కూర్చోట్లేదు, ఒకే చోట డిస్కషన్ చేయట్లేదు, మేము ఎక్కడెక్కడో ఉన్నామని చెప్పి అంటున్నారు. సో, అందుకని కొంగు కట్టేసుకున్నాను. మళ్ళీ అలా అంటారేమో అని చెప్పి నేను కొంగు కట్టేసుకున్నాను అని చెప్తే, అలాంటి మాటలంటేనే, ఇలాంటివి చూస్తేనే మాకు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి అవి అని చెప్పి సోనియా అంటది. ఇక్కడ కళ్యాణ్ అంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం అండ్ బాడీ లాంగ్వేజ్‌తో మాట్లాడటం అనేది వేస్ట్ అనిపిచ్చింది. నాకైతే నాకు చూసేటప్పుడైతే ఇతనెందుకు కెమెరాల ముందు ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి మన ఫ్రేమ్‌ని మనం చూపించుకుంటే ప్రేక్షకుల నుంచి ఓట్లొస్తాయి అనే వి ఇదిలో ఉన్నా ఇదిలో ఉన్నారేమో, లేకపోతే నిజంగానే వాళ్ళకేదో అన్యాయం జరుగుతుంది, వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేయాలని చెప్పి చేస్తున్నట్టు ఉంది. చూసే వాళ్ళకేందంటే అంత అవసరం లేదు అన్నట్టు నాకనిపించింది. ఇది నా ఒపీనియన్. సో, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటది. కళ్యాణ్ యొక్క నేచర్ ఎలా ఉంటది, ఏంటి అని చెప్పి. సో, వాళ్ళకేంటంటే కళ్యాణ్‌కి మంచి చెప్పినా గూడా అది ఎట్ ద సేమ్ టైమ్ తీసుకోడు. సో, తనంతటగా తను ఏదో ఒకటి కాలిక్యులేట్ చేసుకుంటాడు ఆల్రెడీ మైండ్‌లో. సో, ఆ మైండ్‌లో ఏదైతే అనుకుంటాడో, సో, అదే చేయడానికి ట్రై చేస్తారనమాట. సో, అక్కడ ఒక జోవియల్‌గా, ఫన్ వేలో ఇక ఆ కన్వర్జేషన్ అనేది రన్ అవుతూ ఉంటదనమాట. సో, సేవకుడిగా నటరాజు మాస్టర్ గారైతే అన్ని పనులు చేస్తూ ఉంటారు. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా సోనియా వచ్చేసి ఆల్సో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్‌లో మాట్లాడుతూ ఉంటుంది. లైక్ ఒక 'బిగ్ బాస్' షోలో గనక మనం చూస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు గదా! సో, దాని ఆపర్చునిటీ కోసమే ఈమె ఇట్లా మాట్లాడుతుందా? లేకపోతే ఈమె నేచర్ ఇంతేనా? అనేది నాకైతే అర్థం కాలేదనమాట. సో, ఆ కన్వర్జేషన్ అయితే బిల్డ్ అవుతుంది. ఇంకా శ్రీముఖి అక్క అయితే వస్తదనమాట. సో, ఒక మ్యూజిక్ యేసుకొని వస్తదనమాట. వచ్చి కూర్చొని, హాయ్ కపుల్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? సో, నిన్న లవ్ గురువు గారు ఒక టాస్క్ అయితే ఏదైతే పెడతారో దాని గురించి మాట్లాడిద్దనమాట. సో, షిప్ మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంది, ఏంటి? తరిగిన తరిగిడ తత్తత్త అనుకుంటా శ్రీముఖి అక్క అయితే వచ్చేస్తది. ఆమె రాంగాల్నే హాయ్ కపుల్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? అని చెప్పి ఈ స్వాగ్‌తో మాట్లాడిద్ది. సో, అలా మాట్లాడిన తర్వాత నిన్న ఏదైతే లవ్ గురు ఒక టాస్క్ ఇచ్చారో దాని గురించి మాట్లాడుతుందనమాట. సో, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా ఇచ్చారు ఈ పాయింట్స్, దాని మీద ఒక డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. సో, ఈ డిస్కషన్‌లో ఏం చెప్తదంటే, ఆల్రెడీ లాస్ట్ వీక్‌లో ఓటింగ్స్ కావాలి, ఓటింగ్స్ పడతాయి. అలాగే జడ్జెస్ నుంచి మార్క్స్ ఒస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, బాండ్ క్రెడిట్స్ అంటే జీరో అవ్వకుండా ఇక్కడి నుంచి ఇంకా ఇంకా ఏ ఏ లెవెల్ ఆడినా అంటే ప్రతి ఎపిసోడ్‌కి బాండ్ క్రెడిట్స్ అయితే వస్తాయి గదా! సో, అవనేది పెరుగుతా పోతాయి. సో, ఫైనల్‌గా ఎవరైతే బాండ్ క్రెడిట్స్ ఎక్కువుండాలి, జడ్జెస్ జడ్జెస్ కూడా ఇస్తారు. అలాగే ప్రేక్షకులు గూడా ఓటింగ్‌లేస్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో, విన్నింగ్ అయితే ఉంటది అని చెప్పి చెప్తదనమాట. సో, ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. మనం ఈ వీక్‌లో చూస్తున్నాం వీక్ ఆఫ్ బ్యాలెన్స్. అంటే
కపుల్స్ మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంటది అనేది ఒక టెస్ట్ అనమాట. ఈ వీక్ మొత్తం అదే పెర్ఫార్మన్స్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తుంది. సో, నిన్న లవ్ గురు ఏదైతే టాస్క్ ఇచ్చారో, ఆ టాస్క్ యొక్క రిజల్ట్ దాని గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ ఒకే ఒక్క మార్కు పర్ఫెక్ట్‌గా పెట్టింది ఒక 'నూకరాజు', 'ఆసియా' అంది. వాళ్ళొచ్చేసి 'నూకరాజు' 49 పెట్టారు. 'ఆసియా' గూడా 49 పెట్టిందనమాట. సో, వాళ్ళిద్దరూ 'ఆసియా' వచ్చేసి రెస్పెక్ట్‌కి ఒకటి తగ్గిస్తది. 'నూకరాజు' వచ్చేసి కమ్యూనికేషన్‌కి ఒకటి తగ్గిస్తారు. సో, ఎందుకు ఇలా తగ్గిచ్చారు? ఎంత పర్ఫెక్ట్‌గా పెట్టినా మీరెందుకు వీటిలో తగ్గించుకున్నారు మార్క్స్ అని చెప్పి అడుగుతదనమాట. సో, ఈ 'ఆసియా' ఏం చెప్పిద్దంటే కమ్యూ ఆహ్ సో, రెస్పెక్ట్ అంటే 'నూకరాజు' నన్ను తిడతారు గదా! సో, ఆయన తిట్టేటప్పుడు ఆయన ఎక్కువ తిట్టడం వల్ల ఆయన అగ్రెషన్ చూపిస్తాడని చెప్పి తనకు తాను ఊహించుకొని సో, అతనిచ్చాడు రెస్పెక్ట్‌కి అని చెప్తుంది. ఇది చక్కటి కవర్ డ్రైవ్ అనిందనమాట. నిజంగా అసలెందుకు అర్థం గాదు. యాక్చువల్లీ ఎవరికైనా చూసే వాళ్ళకి గూడా అర్థమవుతుంది. అసలు బ్యాలెన్స్ అంటే కపుల్స్ మధ్య బ్యాలెన్స్. సో, అమ్మాయయితే అబ్బాయి గురించి, అబ్బాయి దగ్గర ఎలా కంఫర్ట్‌గా ఉంటాం, ఎలా ఫీలింగ్ ఉంటాం, ఎలా కమ్యూనికేషన్ చేస్తామనేది అర్థమవుతూ ఉంటది కదా! సో, కొంతమందికి అర్థం గాక తనంతటికి తాను పెట్టుకున్నామని చెప్పి 'నూకరాజు' కూడా చెప్తాడు. సో, ఇంకా 'ఆసియా' కూడా చెప్పిద్ది. నేను చెప్పేది తనకి అర్థం కాదు. నేను చెప్పేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా 'నూకరాజు'కి అర్థం గావట్లేదు. సో, అక్కడ కొంచెం కమ్యూనికేషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి చెప్తదనమాట. సో, తర్వాత ఒకే ఒక మార్కు డిఫరెన్స్‌తో ఉంది 'శివ్ అండ్ ప్రియాంక' అని చెప్పి చెప్తారు. శివ్ అయితే అసలు మా చందమామ అసలన్నీ పర్ఫెక్ట్ అని చెప్పి 50 పెట్టేశారు. అన్నిటికి 10/10 ఇచ్చేసాడు. సో, ప్రియాంక వచ్చి ఒక కమ్యూనికేషన్‌కి మాత్రం ఒక మార్క్ తగ్గిచ్చింది. ఎందుకు అని చెప్పి అడిగిద్ది. సో, ఇతనైతే ఇంకా చెప్పిద్ది ఏమనంటే అగ్రెషన్‌లో ఉంటాడు. ఏం చెప్పినా వినడు. అగ్రెషన్‌లో ఉంటే. సో, అదొక్కటి చూసుకుంటే బావుండిద్ది అని చెప్పి అందుకని కమ్యూనికేషన్ సో, నేను దానికి ఒక మార్క్ తగ్గిచ్చానని చెప్పిద్ది. తర్వాత 2 మార్క్స్ డిఫరెన్స్‌తో ఉంది వాసంతి, కళ్యాణ్. సో, వాసంతి వచ్చేసి అన్నీ 50కి 50 పెట్టిద్ది కళ్యాణ్ విషయంలో. సో, కళ్యాణ్ వచ్చేసి వాసంతి విషయంలో 2 అనేది తగ్గిస్తాడనమాట 2 మార్క్స్. సో, అదెక్కడ కమ్యూనికేషన్ దగ్గర. సో, నాకు తెలిసినంత మటికి ఇక్కడ వీళ్ళకి కమ్యూనికేషన్ చాలా పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే, వాసంతి ఏది చెప్పినా గూడా కళ్యాణ్ వినడు. కళ్యాణ్ ఏది చెప్పినా గూడా దానిలో నుంచి ఒక పాజిటివో, నెగెటివో ఎతికి వాసంతి గూడా చెప్పిద్ది. సో, ఇది నాకైతే వర్త్ ఇట్ అనిపిచ్చింది. సో, ఆమె రీజన్స్ చెప్పుకుంటారనమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఫైనల్‌గా అయితే ఒప్పుకుంటారు. సో, ఓకే అని అబ్బాయిలు. అండ్ 2 మార్క్స్ డిఫరెన్స్‌తో ఫోర్త్ పొజిషన్‌లో ఉంది ఎవరు? సిద్ధు, సోనియా వాళ్ళనమాట. సిద్ధు అయితే మాత్రం సోనియాకి 50కి 50 పెట్టేశారు. కానీ సోనియా మాత్రం రెస్పెక్ట్‌కి, కమ్యూనికేషన్‌కి తగ్గిచ్చిద్ది ఒక్కొక్క మార్కు. రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వడానికి సిద్ధు ఒకప్పుడు చాలా అగ్రెషన్‌గా ఉండేవాడు. ఇప్పుడిప్పుడే కొంచెం అంటే అగ్రెషన్‌లో ఉన్నప్పుడు తను ఏది మాట్లాడినా గూడా నేనేం చెప్పినా తీసుకునేవాడు గాదు. తను ఏదన్నా చెప్తే వినాలి అన్నట్టు ఒక రెస్పెక్ట్ ఏదో చిన్నగా కొంచెం తగ్గినట్టు నాకనిపిచ్చింది. ఇప్పుడైతే ఓకే. సో, దానికోసం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి రెస్పెక్ట్ అయితే పెట్టాను. అండ్ కమ్యూనికేషన్ విషయం వచ్చేసి బయటైతే మాత్రం మేమిద్దరం పర్ఫెక్ట్ కమ్యూనికేషన్‌లో ఒకళ్ళకొకళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కమ్యూనికేట్ చేసుకుంటాం అనుకున్నాం. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్‌గా ఒక పాయింట్ ఏదైనా మాట్లాడాలి అంటే కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్. సో, డిఫరెన్స్ వస్తుంది కొంచెం. అందుకే నేను ఇలా పెట్టాను అని చెప్పి చెప్తది. సో, ఆమె అయితే అలా చెప్పిద్ది. సో, దానికోసం కమ్యూనికేషన్‌కి, రెస్పెక్ట్‌కి తగ్గించానని చెప్తది. అండ్ ఇంకా 4 మార్క్స్ డిఫరెన్స్‌తో జాను, భాను వాళ్ళు ఉంటారనమాట. జాను అయితే భానుకైతే 50, 50 అన్నిటికి 10, 10, 10 ఇచ్చేసిద్ది. టోటల్‌గా 50కి 50 పెట్టేసిద్ది. సో, భాను వచ్చేసి ఏంటంటే 4 మార్క్స్ అనేది పెడతారు. ఒక కమ్యూనికేషన్‌కి, రెస్పెక్ట్‌కి అనేది పెడతారనమాట. సో, ఈయన ఫీలింగ్ ఏంటంటే ఏమన్నా చెప్దాము అంటే ఆమె ఎక్కడ ఫీల్ అయిపోయిద్దో, ఆమె ఎక్కడ బాధపడిద్దో అని చెప్పి తనకేమన్నా చెప్పాలి అనుకున్నా కూడా చెప్పలేకపోతున్నాడనమాట.
సో, ఆ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. సో, దానివల్ల నేను అలా మార్క్స్ ఇచ్చాను అని చెప్పి భాను గారైతే చెప్తారు. జాను ఏమంటదంటే, "మేము బయట అసలెంత బాగా మాట్లాడుకుంటున్నాము. అందరికన్నా గూడా మా ఇద్దరి మధ్యే కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉండిద్ది అనుకున్నాము. బట్ ఇక్కడికొచ్చినాక ఈ పాయింట్ ద్వారే నాకర్థమైంది. భానుగారు నాతో మాట్లాడాలంటే ఇలా అనుకుంటున్నారని చెప్పి ఇక్కడే తెలిసింది నాకు పాయింట్" అని చెప్పి అనిద్ది. ఆడ కొంచెం బాధపడిద్ది. సో, మీరైతే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అయితే ఉన్నారు. పర్లేదు. తర్వాత కవర్ జేసుకోవచ్చని చెప్పి చెప్తది. సో, వాళ్ళ రీజన్స్ అయితే అలా ఇచ్చారు. ఇంకా తర్వాతొచ్చేసి మళ్ళీ 4 మార్క్స్ డిఫరెన్స్‌తో అమీర్ అండ్ అభిమానిక వీళ్ళైతే ఉంటారనమాట. సో, వీళ్ళ గురించి తెలిసిందే. ఆల్రెడీ ఫ్రెండ్స్ అన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అండ్ వీళ్ళు సెకండ్ మ్యారేజ్ గూడా అవ్వటం వల్ల కొంచెం సన్ విషయంలోనో, లేకపోతే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునే విషయంలోనో కొంచెం రెస్పెక్ట్‌లో కొంచెం తగ్గిందని ఇద్దరు సో, అదే పాయింట్స్ అయితే చెప్పుకున్నారు. సో, తర్వాతొచ్చేసి 4 మార్క్స్ డిఫరెన్స్‌తో పవన్ అండ్ అంజలి గారు గూడా ఉంటారు. సో, వీళ్ళేంటంటే ఒక్క అంజలి ఒక పాయింట్ తప్పితే పవనే ఎక్కువ పెడతారనమాట. సో, అసలు ఏమైంది అంజలి? మీకు సరిగ్గా అసలు అర్థం కాలేదా? చెప్పింది అని చెప్పి అడిగితే, పవన్ ఏమంటాడంటే, "నిజంగా నాకు అర్థం కాలేదు" అంటే, "ఓకే. ఇప్పుడు నీకు అర్థమైంది గదా!" అప్పుడు చెప్పిద్ది వివరంగా చెప్పిద్ది శ్రీముఖి. అసలు బ్యాలెన్స్ ఏంటంటే, కపుల్స్ మధ్య బ్యాలెన్స్ అనేది పెడతాం గానీ, ఇంకొకటి తీసుకొచ్చి అయితే పెట్టలేం గదా! సో, కపుల్స్ మధ్యే బ్యాలెన్సింగ్ అనేది ఉండిద్ది. సో, నువ్వు ఆమె విషయంలో ఎలా ఫీల్ అవుతున్నావు, ఏంటి అనేది ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇది టాస్క్ అని చెప్పింది. సో, ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే ఏం చేంజ్ చేసుకోవాలంటే సేమ్ అదే పాయింట్లు చెప్తాడు. ముందు అర్థం కాకపోయినా పెట్టింది అదే. సో, శ్రీముఖి ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా చెప్పింది గూడా అదే. కాపోతే ఒక మార్క్ అటు ఇటుగా. అంతకు మించి ఇంగ ఆయన పెద్దగా ఏదో అన్నిటికి 10 ఇచ్చేటట్టు అయితే ఏం చెప్పలేదు. సేమ్ అదేలాగే ఉంది. సో, వాళ్ళిద్దరి మధ్య ఏందంటే కొంచెం రెస్పెక్ట్ గాని, కమ్యూనికేషన్ గాని చాలా వాటికి తక్కువ అని చెప్పింది. వీళ్ళింకా ఇంప్రూవ్ అయితే బావుండిద్దని చెప్పి చెప్తది. సో, ఇంకా 5 మార్క్స్ డిఫరెన్స్‌తో నీతు అండ్ మాస్టర్ గారైతే ఉంటారు. సో, నీతు అయితే అన్నిటికి 10 పెట్టిద్ది. ఒక్క కమ్యూనికేషన్‌కి తప్పితే సో, అన్నిటికి 10 ఇచ్చిద్ది. మాస్టర్ గారు మాత్రం కమ్యూనికేషన్‌కి, రెస్పెక్ట్‌కి ఈ రెండిటికి మాత్రం 7, 7 ఇస్తారనమాట. ఎందుకు అని అడిగితే సో, మాస్టర్ గారేంటంటే ఒక్కొక్కసారి టెన్షన్‌లోనో లేకపోతే ఏదైనా హడావుడిలో ఉన్నప్పుడు కొన్ని థింగ్స్ మర్చిపోయి సో, ఎళ్ళిపోతాడంట. సో, నీతు గారికేంటి అంటే ఒక్కసారి బయటికి వెళ్ళిన వాళ్ళు వస్తే అది నచ్చదంట. సో, దానివల్ల ఆ కమ్యూనికేషన్ వల్ల గూడా అది నచ్చదు. సో, దానివల్ల ఆయన 7 ఇచ్చాడు. ఇక రెస్పెక్ట్ విషయంలో ఏందంటే ఇద్దరు అనేది ఒకళ్ళకొకళ్ళు బానే ఉంటది. ఒక్కొక్కసారి ఓవర్‌గా ఎక్కువ ఇప్పుడు ఆయన అరుస్తూ ఉంటాడు అది ఇది. సో, వీళ్ళిద్దరి మధ్య ఓవర్‌ల్యాప్ వల్ల గూడా ఆ రెస్పెక్ట్ అనేది కొంచెం అరుచుకునేటప్పుడు తగ్గినట్టు అనిపిచ్చిద్దంట. సో, అదొక్కటే నచ్చదు. దానివల్ల ఎక్కడో నాకు రెస్పెక్ట్ తగ్గుతుంది అన్నట్లు ఆయన ఫీల్ అవుతాడు. సో, నీతు గారొచ్చేసి కమ్యూనికేషన్ ఏందంటే, నేనేదైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు తను వినడు. వినకుండా తనకి నచ్చింది తను చేసుకుంటాడు కాబట్టి, నాకక్కడ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయితే బావుండిద్ది అని చెప్పి చెప్తది. సో, మర్చిపోతాను అన్నప్పుడు శ్రీముఖి జోక్‌గా మాస్టర్‌కి వయసు పరంగా మతిమరుపొచ్చిందేమో అని చెప్పి నవ్వుతూ చెప్తుంది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి చెప్తుంది. అంతటితో అయిపోయిద్ది. సో, ఇంకా మహేష్, సాండ్రా వాళ్ళైతే వస్తారు. వాళ్ళకైతే ఒక లక్‌ని వెల్కమ్ వార్మ్ అందరూ హూ! హా! చ మహేష్, సాండ్రా రాంగాల్నే లిటరల్లీ వీళ్ళు అందరూ షాక్ అనమాట. ఏంటి వీళ్ళెళ్ళిపోయినోళ్ళు మళ్ళీ వచ్చారా? మళ్ళీ మాకు కాంపిటీషనా అన్నట్టు ప్రతి ఒక్కళ్ళ ఫేస్‌లో ఉన్న బయటికైతే మాత్రం వెల్కమింగ్‌గా అయితే మాత్రం బానే చేస్తారు. సో, దాని తర్వాత వాళ్ళని లక్‌ని టెస్ట్ చేయడానికని చెప్పి ఒక 2 బాక్సులయితే పెట్టిద్ది. గ్రీన్ కలర్ చూజ్ చేసుకుంటే ఇమ్యూనిటీ ఉంటది. సో, రెడ్ కలర్ అయితే ఇమ్యూనిటీ ఉండదు అని చెప్తారు. వీళ్ళకి బ్యా మళ్ళీ బ్యాడ్ లక్కే వచ్చింది. సో, రెడ్ కలర్ అయితే చూజ్ చేసుకుంటారు. అయినా పర్వాలేదు. ఇంకా మీరు ఎంతైతే మంచిగా ఆడి బాండ్ క్రెడిట్స్ కనుక గెలిస్తే మీరు ఫైనల్ వరకు ఉండొచ్చు అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్పి కూర్చోబెట్టింది. దాని తర్వాత ఇంకా ఇంకెళ్ళిపోయిద్ది. కొంచెం కన్వర్జేషన్ అయితే జరుగుతూ ఉంటుంది.
కొంచెం ఫన్‌గా. ఇంక వెంటనే శ్రీముఖి మళ్ళీ వస్తది. అలా ఒక మాట చెప్పే లోపల అలా ఎళ్లి ఇలా వచ్చేసిద్ది. అండ్ అంజలి, పవన్ గారు మాట్లాడుకుంటారనమాట ఒక విషయంలో. అది అయిపోంగాల్నే శ్రీముఖి వచ్చేసిద్ది ఒక టాస్క్‌తో. సో, ఈ టాస్క్ ఏంటంటే కపుల్స్ మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంటది? ఏంటి? 3 లెవెల్స్ అయితే పెడతారనమాట. ఇది లెవెల్ 1 టాస్క్ ఏంటంటే, సో, ఇద్దరికీ 2 వెయిట్స్ అయితే ఇస్తారు. వాళ్ళిష్టం. అమ్మాయి ఒక్క కాలుకి కట్టుకోవాలి. అబ్బాయి ఇంకో కాలుకి వెయిట్ అనేది పెట్టుకొని, సో, వాళ్ళిద్దరూ పడుకొని కాళ్ళు పైకెత్తి, సో, ఆ బాల్‌ని బ్యాలెన్స్ చేయాలి. సో, ఎంతసేపు చేస్తే అంతసేపు చేసుకోవచ్చనమాట ఈ టాస్క్. అది టాస్క్. సో, అందులో ముగ్గురు ఔట్ అయిపోయిన తర్వాత మిగతా కపుల్స్ మాత్రం లెవెల్ 2కి ఎళ్ళిపోతారనమాట. సో, ఇందులో అందరూ బాగా ఆడతారు. భాను, జాను గారైతే అసలు ఔట్ అవుతారేమో అనుకున్నా గానీ, సో, వాళ్ళైతే ఔట్ అవ్వలేదు. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. కాళ్ళైతే వణుకుతా ఉంటది. ఆశ వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. ఇక ఆశ అయితే కొంచెం బ్యాలెన్సింగ్ అనేది చేయలేకపోతున్నారు. సో, అతనేమో కాళ్ళు స్ట్రెయిట్‌గా నూకరాజు పైకి పెట్టేసాడు. సో, ఆశ వచ్చేసేమో ఇంకా అతని హైట్‌కి ఈమె హైట్ అందక ఇంకా పెట్టిద్ది. సో, అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డారు అని నాకనిపిచ్చింది. అండ్ శివ్, ప్రియాంక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుంటారు. ఎందుకంటే శివ్‌కి ఏంటంటే ప్రాబ్లమ్ ఒకటి వచ్చేసి కాలుకి బాలేదు. సో, దానివల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ అయింది. కొంచెం హైట్ వల్ల కూడా కొంతమందికి ప్రాబ్లమ్ అయింది. సిద్ధు, సోనియా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ అయింది. సో, నేను మహేష్, శాండ్రా వాళ్ళకి ఆల్సో ప్రాబ్లమ్ అయింది. నటరాజు, నీతూ మాస్టర్ కూడా ప్రాబ్లమ్ అయింది. నీతూ గారికి అయింది గానీ, మాస్టర్ గారైతే ఓకే. బానే ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటారు. లైక్ నేనైతే నూకరాజు, ఆశ ఎళ్ళిపోతారేమో, శివ్, ప్రియాంక వాళ్ళు ఎళ్ళిపోతారనుకున్నా గానీ, నూకరాజు, ఆశ మాత్రం బాగా ఆడతారనమాట. ఇక్కడ కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు శివ్, ప్రియాంక వాళ్ళది. సో, వాళ్ళకేందంటే హైట్ ఒకటి ప్రాబ్లమ్ ఉంటది. అలాగే కాళ్ళు గూడా బాలేదు. సో, దానివల్ల వాళ్ళైతే సెకండొస్తారనమాట. ఫస్టొచ్చేసి అంజలి అండ్ పవన్ గారు పడేసుకుంటారు. తర్వాత సెకండొచ్చేసి సిద్ధు, సోనియా వాళ్ళు పడేసుకుంటారు. తర్వాత శివ్, ప్రియాంక వాళ్ళు పడేసుకుంటారు. సో, చాలా బాగా ఆడారు శివ్, ప్రియాంక వాళ్ళు గూడా. 18 మినిట్స్ ఆ కాలుని అలా నుంచోబెట్టి బ్యాలెన్స్ చేయాలంటే అది గూడా వెయిట్ పెట్టుకొని. సో, చాలా గ్రేట్ అనిపిచ్చింది నాకైతే. పర్లేదు బాగా ఆడారు. సో, వీళ్ళకొచ్చేసి డైరెక్ట్ ఇంకా బాండ్ క్రెడిట్స్ అయితే ఇస్తారు. సో, ఈ 3 కపుల్స్ ఇంకా ఏ టాస్క్‌లో పాల్గొనలేరనమాట. సో, వాళ్ళకొచ్చేసి అంజలి, పవన్‌కొచ్చేసి 10 బాండ్ క్రెడిట్స్ అయితే ఇస్తది. సో, సోనియా, సిద్ధు వాళ్ళకి 15 బాండ్ క్రెడిట్స్ వస్తది. శివ్, ప్రియాంక వాళ్ళకి 20 బాండ్ క్రెడిట్స్ అయితే వస్తది. ఇంకా తక్కిమ 6 కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసి లెవెల్ 2కి ఎళ్తారనమాట. సో, అక్కడ ముగ్గురు. తర్వాత లెవెల్ 3 అక్కడ ఒక ముగ్గురు. ఇది బావుంది గేము. అంటే ఎవరికీ ఇక్కడ అన్యాయం జరగలేదు. సో, ఇండివిడ్యువల్‌గా కపుల్స్‌నైతే ఆడిచ్చారు. సో, వాళ్ళ ఇండివిడ్యువల్ గేమ్ ఇంక ఫ ఇంకా కష్టపడి ఆడుకోవాలి. కష్టపడి విన్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కడైతే గ్రూప్ అవుతుందో అక్కడ మిస్‌ఫేర్ అవుతుంది తప్పితే ఇండివిడ్యువల్‌గా పెట్టింది బాగుంది అనిపిచ్చింది నాకైతే. సో, ఈరోజు టాస్క్ అయితే చాలా బావుందనిపిచ్చింది. ఇంగా తర్వాత శ్రీముఖి ఎళ్ళిపోతుంది. ఇంక అక్కడ కూర్చొని ఇంక అందరూ అనుకుంటారనమాట. ఆసియా గారు ఇంక వీళ్ళందరూ కూర్చుంటారు. సిద్ధు, సోనియా వాళ్ళందరూ కూర్చుంటారు. కూర్చొని మహేష్ వాళ్ళనంటున్నారు. "అసలే మీరు చక్కగా ఎళ్ళేసి వచ్చినట్టుంది. మంచిగా బయటికెళ్ళేసి చిల్ అయిపోయి లోపలికొచ్చినట్టుంది" అని చెప్పి అంటున్నారు. అదే చెప్పట్లేదు. ఏంటంటే వాళ్ళొచ్చినందుకు ఇంకా కాంపిటీషన్ ఇస్తారేమోనని టెన్షన్ గూడా ఆళ్ళకుంది. దాని గురించి కొంచెం డిస్కషన్ అయితే జరుగుతది. సో, ఇంకా నాకేమనిపించిందంటే వీళ్ళెప్పుడైతే మహేష్ వాళ్ళు రెడ్ కలర్ ఎంచుకుని అబ్బా! మా బ్యాడ్ లక్ అనుకుంటే, ఈ టాస్క్‌లో గనుక ఓడిపోయినట్లయితే అమ్మ! ఇంకా బ్యాడ్ లక్కే అనిపిచ్చేది. ఇంకా డల్ అయిపోయి ఎక్కడికెళ్ళిపోతారో అనుకున్నా. ఫైనల్‌గా ఎట్ ద సేమ్ టైమ్ అయితే లెవెల్ 1లో అయితే గెలుస్తారు. హ్యాపీ అనిపిచ్చింది నాకు కూడా. సో, ఇంక తర్వాత ప్రేమ్ గురువు గారు వచ్చేసి సో, కపుల్స్ మధ్య బ్యాలెన్సింగ్ ఎలా ఉంటది? ఏంటి? సో, తోటి కంటెస్టెంట్స్ చెప్తారు. తోటి కపుల్స్ చెప్తారు అని చెప్పి చెప్తారు.
సో, ఏంటంటే కపుల్స్ మధ్య బ్యాలెన్సింగ్ ఉంటే గ్రీన్ కలరు. అక్కడొక తూకం మిషన్ ఉంటది గదా! సో, ఆ మిషన్‌లో 2 తూకాలుంటాయి. ఒక తూకం ఉంటది. రెండిట్లో వచ్చేసి గ్రీన్ కలరు. అది బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్‌కి గ్రీన్ కలరు. ఒకవేళ ఇంబాలెన్స్ గనక ఉన్నట్లయితే రెడ్ కలర్ అనేది పెట్టమంటారనమాట ఆ తూకంలో. సో, ఇక్కడ ఏంటంటే నాకనిపిచ్చింది, ఒక్కళ్ళకే అది గూడా ఒక్కసారే. అలా కాకుండా రెడ్ కలరు ప్రతి ఒక్కళ్ళకి పెట్టాలి అంటే చాలా బావుండిద్ది. 'బిగ్ బాస్'లకి ఫైర్‌గా ఎళ్ళిపోయేది. సో, ఇక్కడేందంటే ఇక్కడ తుస్సు అనేటట్టు అనిపిచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక్కళ్ళకే పెట్టాలి. తర్వాతకి ఇంకా ఆప్షన్ ఉండదు. సో, గ్రీన్ కలర్ అంతే, రెడ్ కలర్ గూడా అంతే. కానీ ప్రతి కపుల్‌కి ఇంబాలెన్స్ అనేది పెట్టాల్సింది. అది పెడితే మంచి ఫైర్ అనిపిచ్చేది ఈ టాస్క్‌లో అయితే. సో, ఫస్టొచ్చేసి 'నూకరాజు' గారొస్తారు. గ్రీన్ కలర్ అయితే మహేష్, సాండ్రా వాళ్ళైతే పెడతారు. 3 వారాలు మేము గమనించిందేందంటే 'నూకరాజు', 'ఆసియా' మధ్య కోఆర్డినేషన్ గానీ, ఆ బాండింగ్ గానీ, గేమ్స్ స్పిరిట్ గానీ వీళ్ళందరిది చాలా బావుంది. సో, వీళ్ళైతే బ్యాలెన్స్‌గా ఉన్నారు అని చెప్పి సో, గ్రీన్ కలర్ అయితే తూకాల్లో పెట్టేస్తారు. నెక్స్టు ఇంకా రెడ్ కలరు పెట్టమని ఇంబాలెన్స్ కోసం రెడ్ కలర్ ఎవరైనా పెడతారా? ఈ బాండ్ మధ్య ఇంబాలెన్స్ ఏమన్నా ఉందా అంటే, ఒక్కళ్ళు కూడా పెట్టరనమాట. ప్రేమ ఊరు అడిగినప్పుడు. మేము పెట్టమని చెప్తారు. అలా అది అనేది మంచిగా అనిపించలేదు. ఇంకా వాళ్ళిష్టం, ఇంకా అది వాళ్ళ గేమ్ గానీ, ఇలా పెడుతుంటే మంచిగా ఫైర్ అనేది బావుండేది. బట్ 'నూకరాజు' వాళ్ళకైతే ఇంబాలెన్స్ అయితే పెట్టరు. సో, అతనైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ అనేది ఉంది. ఇంబాలెన్స్ లేదన్నట్టు చెప్పేశారు. తర్వాతొచ్చేసి 'కళ్యాణ్', 'వాసంతి' వీళ్ళొచ్చేసి బ్యాలెన్స్ అయితే ఎవ్వరు పెట్టలేదు. ఇంబాలెన్స్‌కి మాత్రం 'సిద్ధు', 'సోనియా' వాళ్ళు పెట్టిన తర్వాత కొంచెం ఫైర్ అన్నట్టు అనిపిచ్చింది. ఇంక ఇది రేపు ఎపిసోడ్‌లో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా రేపు కూడా ఉండొచ్చు ఫైర్, చూడాలి ఇక అదైతే. సో, వీళ్ళేం చెప్తారంటే 'సిద్ధు', 'సోనియా' వాళ్ళు, మీరందరూ ఈ మ్యాన్షన్‌లో మీరొచ్చినప్పుడు మీరు క్యూట్ కపుల్ అయ్యి ఉండొచ్చు. బట్ మీరు మాట్లాడుకున్నప్పుడు గానీ, ఏదైనా ఒక పాయింట్ చెప్పేటప్పుడు గానీ, లేకపోతే ఏదన్నా మీకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేసుకునే విధానం, మీ కోఆర్డినేషన్ అనేది సరిగ్గా లేదు. అందుకనే మేము ఇంబాలెన్స్ పెట్టామంటే ఇంక చెప్పేస్తాడనమాట. అందరూ ఇదే చెప్తున్నారు. మేమిద్దరం కలిసి ఉండట్లేదు, కలిసి కూర్చోట్లేదు, కలిసి మాట్లాడట్లేదు అని చెప్పి ఇంక చెప్పింది చాలు. జడ్జెస్ చెప్తారు, కపుల్స్ చెప్తారు. చెప్పి చెప్పి మాకు విసుగొస్తుంది, మాకు చాలు అన్నట్టుగా అతను ఓవర్ హైపర్ అయిపోతాడనమాట. సో, ఆ పాయింట్ మీద కొంచెం డిస్కషన్ అయితే జరుగుద్ది. కొంచెం ఫైర్‌లో అయితే జరిగిద్దనమాట. సో, కళ్యాణ్ తీరు మార్చుకుంటే బావుండిద్ది అనిపిచ్చింది. ఓవరాల్‌గా నాకు ఈరోజు ఎపిసోడ్ అయితే బావుంది అనిపిచ్చింది. కాపోతే ఈ ఇంబాలెన్స్‌లో పెట్టినప్పుడు ఇంబాలెన్స్ ప్రతి కపుల్‌కి ఖచ్చితంగా పెట్టాలి. ఎవరైనా పెట్టొచ్చు. ఎవరైనా పెట్టొచ్చు రెడ్ కలరు. ఏ కపుల్స్‌కైనా పెట్టొచ్చు అని పెట్టినట్లయితే చాలా అంటే చాలా బావుండేది. అదొక్కటి తప్పితే ఇంకా మిగతాదంతా బావుందనిపిచ్చింది. పర్వాలేదు. ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం చూడొచ్చు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఉంది. మరి రేపు ఎపిసోడ్ ఎలా ఉంటది ఏంటో మరి మాట్లాడుకుందాం రేపు ఎపిసోడ్‌లో. మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.